హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్న వారు ఈ రైస్ బదులుగా ఈ చపాతీ లేకపోతే ఆల్టర్నేటివ్ ఫుడ్స్ ఏవో ఒకటి తీసుకుంటే గనక డయాబెటీస్ తగ్గుతుంది అనుకుంటారు. సో అసలు అవి ఏమి కాకుండా నార్మల్గా మనం ఫుడ్ తింటూ కూడా డయాబెటీస్ని న్యాచురల్ వేలో ఎలా తగ్గించుకోవచ్చు, దానికి ఏం రెమెడీ ఉన్నది అవన్నీ కూడా సార్ని అడిగి మనం తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మేజర్గా ఏమనుకుంటారంటే ఈ రైస్ మానేసి ఏదైనా చపాతీ కానీ లేదా అదర్ ఆల్టర్నేటివ్ ఫుడ్ ఏమైనా తీసుకుంటూ ఉంటే సో డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది, తగ్గుతుంది అంటారు కదా. సో మరి మీరేమో అలా ఏం కాకుండా నార్మల్ ఫుడ్ తింటూ కూడా మనం డయాబెటీస్ని తగ్గించుకోవచ్చు అని కూడా మీరు చెప్పేసి అన్నారు. సో మనం రీసెంట్గా మన వీడియోస్లో కూడా కామెంట్ ఒకటి వచ్చింది, ఇలానే వాళ్ళు అడిగారు. సో మేము నార్మల్ ఫుడ్ తీసుకుంటూ కూడా మరి మనం డయాబెటీస్ని తగ్గించుకోవచ్చా అంటే ఇప్పుడు చాలా మంది ఇష్టపడరు కదా సార్ ఈ చపాతీలు అవి తినడానికి. సో వాళ్ళకి మరి మీరు ఏం చెప్తారు? డెఫినెట్లీ దర్ ఈస్ అనదర్ ఫుడ్ ప్యాటర్న్. సో ఆ ఫుడ్ ప్యాటర్న్ నేను చెప్తాను. బట్ మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే డయాబెటీస్ ఈజ్ ఏ లైఫ్ స్టైల్ డిజీజ్. ఓకే, సో ఎప్పుడైనా సరే ఆ లైఫ్ స్టైల్ డిసార్డర్స్కు మనం అగైన్ మనం లైఫ్ స్టైల్ మార్చేసామనుకో 100% డయాబెటీస్ అక్కడ తగ్గడం మొదలు పెడతాయి. ఓకే, దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, ఇట్స్ అవర్ సర్కేడియన్ రిథమ్ ఇన్ ద బాడీ. ఓకే, సో ఎప్పుడైనా మన హ్యూమన్ బాడీలో ఒక సర్కేడియన్ రిథమ్ ఉంటుంది, అంటే దట్ ఈస్ యాక్చువల్లీ కాల్ బయోలాజికల్ క్లాక్. ఓకే, సో ఈ బయోలాజికల్ క్లాక్ ఎప్పుడైనా సరే కొంచెం ఇటు అటు అయిపోయింది అనుకోండి, ఇంబాలన్స్ అయితే ఆటోమేటికలీ దానివల్ల మనకు రకరకాల డిజీజెస్ వస్తాయి, ఈవెన్ డయాబెటీస్ కూడా రావడం అవకాశం ఉంది. సో సర్కేడియన్ రిథమ్ కానీ ఆ బయోలాజికల్ క్లాక్కు కానీ మనం ఫస్ట్ సరిగా చేయాలి. సో ఫర్ ద ఎగ్జాంపుల్ యాక్చువల్గా సపోజ్ మనం డే టైంలో పని చేయాల్సింది, రాత్రి టైం పడుకోవాల్సిన టైం. సో మనం రాత్రి టైం పని చేస్తున్నాం, డే టైంలో పడుకుంటున్నాం అంటే 100% ఒక వ్యక్తికు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం మారిపోతుంది. సో ఫస్ట్ థింగ్ ఆ ప్యాటర్న్ మనం మార్చాలి. లేకపోతే కొంతమంది ఏం చేస్తున్నారంటే లైక్ 2 o'clock 3 o'clock పడుకుంటున్నారు, అండ్ ఆ తర్వాత అగైన్ వాళ్ళు కొంచెం లేట్గా లేస్తున్నారు, అండ్ డేలో టైం ఉండదు వాళ్ళకు, ఈవెన్ ఎక్సర్సైజ్ గురించి కూడా వాళ్ళకు టైం లేదు. అగైన్ దే విల్ బికమ్ బిజీ, దెన్ అగైన్ ఈవినింగ్ అయిపోయింది, ఓకే లెట్ us go to the డ్యూటీ అని ఉంటుంది. ఓకే, సో ఎలా చేయకుండా వీ హ్యావ్ టు కమ్ టు ద న్యాచురాలిటీకి మనం రావాలి. ఒక దేవుడు ఇచ్చిన ప్రకృతిది నియమం ఉంది, ఆ నియమంకు మనం ఫాలో అయితే 100% మనకు హెల్త్ బాగుంటుంది. ఓకే, అండ్ దీనిలో డయాబెటీస్ ఈజ్ ఎ వెరీ కామన్ ప్రాబ్లం. ఓకే, దీనిలో మనం సరిగా చేయాలంటే ఈవెన్ జస్ట్ ఇట్ టేక్ 3 to 4 days, హార్డ్లీ 3 to 4 days ఇన్ కేస్ ఒకరు మెడిసిన్స్ వాడుతుంటే, లేకపోతే సపోజ్ ఒకరు ఇన్సులిన్ తీసుకుంటున్నారు, వాళ్ళకు కూడా ఇట్ మే టేక్ అరౌండ్ 15 days. Just 15 days is more than enough. Okay. But type 1 diabetes అయితే లేకపోతే ఎవరైనా ఇన్సులిన్ వాడుతున్నారు అనుకోండి, దే హ్యావ్ టు కమ్ టు మై క్లినిక్ అండ్ దే హ్యావ్ టు టేక్ ద ప్రాపర్ కన్సల్టేషన్. ఓకే, దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. బట్ నార్మలీ ఒకరు టాబ్లెట్స్ వాడుతున్నారంటే టాబ్లెట్స్ వాడేసి ఇమీడియట్లీ దే కెన్ పుట్ ఎ బ్రేక్ టు ద డయాబెటీస్, అండ్ విదిన్ 3 days ఆఫ్ టైం వాళ్ళకు ఇది తగ్గుతుంది, నార్మలైజ్ అవుతుంది. ఈవెన్ వాళ్ళ అన్నం తిన్నా సరే కూడా వాళ్ళకు నార్మలైజ్ అవుతుంది. ఓకే, సో మరి ఒక మంచి రెమెడీ ఉందని కూడా అన్నారు, అదేంటి సార్? అది ఏంటంటే ఫస్ట్ థింగ్ యాక్చువల్లీ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద డే 1. ఓకే, ఫస్ట్ థింగ్ మార్నింగ్ మనం లేచిన తర్వాత బ్రష్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు టేక్ దిస్ కోకోనట్ ఆయిల్. ఓకే, కొబ్బరి నూనె. దిస్ ఈజ్ ఒరిజినల్ కోకోనట్ ఆయిల్. ఓకే, అండ్ మనం 15 ml తాగాలి. ఓకే ఓకే, సో డైలీ బేసిస్లో 15 ml తాగాలి. ఓకే, సో పరగడుపున 15 ml అనేది వాళ్ళు తీసుకోవాలి. బట్ ఇట్ షుడ్ బి ఒరిజినల్. మనం ఈ పారాషూట్ కానీ వేరే టైప్ ఆయిల్స్ అన్ని బ్రాండెడ్ ఆయిల్స్ అన్ని అమ్ముతున్నారు, ఆ టైప్ వద్దు. బట్ వన్ థింగ్ ఈస్ దేర్, నౌ టాటా హ్యాస్ స్టార్టెడ్ ఏ ఆర్గానిక్ ఆయిల్, దట్ ఈస్ ఆల్సో కోకోనట్ ఆయిల్ దే హ్యావ్ స్టార్టెడ్. ఇట్ ఈస్ ఆన్లైన్, ఇట్ ఈస్ అవైలబుల్. Even also they can go for that. Okay, that's available. He has made a separate arrangement to prepare the coconut oil separately, and it's a cold press oil. Okay, so they can use that also, or any cold press oil also they can use. Okay, so suppose
కంప్లీట్ గా ప్యూర్ ఒరిజినల్ Pure ఆయిల్ మాత్రమే original వాళ్ళు వాడాలి. దట్ ఈస్ నంబర్ 1. ఎస్. నంబర్ 2 మెంతులు. ఓకే, ఈ మెంతులు వాళ్ళు ఏం చేయాలంటే డైలీ 2 స్పూన్స్ రాత్రిపూట నానపెట్టేసి పొద్దున పూట తినాలి. ఇన్ కేస్ ఒకరికి పళ్ళు లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఇది పౌడర్ చేసేయాలి. పౌడర్ చేసి ఒక డబ్బాలు పెట్టేయాలి. దాని నుంచి 2 స్పూన్ తీసుకొని నానపెట్టాలి. నానపెట్టేసి పొద్దున పూట ఈ కోకోనట్ ఆయిల్ తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది తినాలి. ఓకే, డైరెక్ట్ స్పూన్ ఏదైనా కానీ నానపెట్టింది మాత్రమే తీసుకోవాలి. ఓకే. ఓకే. అండ్ ఒక్క పూట మార్నింగ్ అండ్ ఒక పూట ఈవినింగ్ 2 టైమ్స్ ఇది తినాలి. ఓకే, ఓకే. మార్నింగ్ నానపెట్టేసి ఈవినింగ్ అండ్ ఈవినింగ్ నానపెట్టేసి మార్నింగ్ తినాలి. ఓకే. ఓకే, సో ఎలా ఉండాలి అన్నమాట. అండ్ దీంతో పాటు ఈవెన్ దే కెన్ టేక్ ద నార్మల్ డయట్. నార్మల్ డయట్లు మనం చేయాల్సింది ఏంటంటే 50% మనం వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఉంచాలి. ఓకే, 50% ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇన్ ద సెన్స్ మార్నింగ్ మనము లెటర్సే ఒక బాడీ వెయిట్ సపోజ్ 100 kg ఉంది అనుకోండి, వాళ్ళ మినిమం 500 grams ఫ్రూట్స్ తినాలి. సో 50% అక్కడ. ఓకేనా. అండ్ సాయంత్రం పూట ఒక 250 grams వెజిటేబుల్స్ తినాలి. ఓకే, బిఫోర్ టేకింగ్ ద ఫుడ్. డిన్నర్ ముందు ఒక 250 grams వెజిటబుల్స్. అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times ఓన్లీ దే హావ్ టు కన్జ్యూమ్ ఫుడ్. అండ్ ఈ 2 times ఫుడ్లు ఒక 10 hours గ్యాప్ ఉంచాలి. ఓకే, సో మధ్యాహ్నం లంచ్ అనేది చేయకూడదు. ఓకే, నథింగ్ టు బి టేకెన్, కంప్లీట్లీ ఎంటీ. మార్నింగ్ టు ఈవినింగ్ 10 hours గ్యాప్. ఈ 10 hours గ్యాప్లో వాళ్ళ వాటర్ తాగొచ్చు. దే కెన్ టేక్ ఈవెన్ టర్మరిక్ టీ, అదర్వైజ్ గ్రీన్ టీ, బ్లాక్ టీ, ఇది అన్నీ తీసుకోవచ్చు. ఓకే, బట్ మిల్క్ టీ వద్దు. ఓకే, అండ్ మిల్క్ మేడ్ ప్రొడక్ట్స్ టోటల్గా ఆపేయాలి. అసలు తినకూడదు, అసలు తాగకూడదు. అండ్ ఇన్ కేస్ తీసుకోవాలంటే ఒరిజినల్గా వాళ్ళు తయారు చేసి తీసుకోవచ్చు. లైక్ కోకోనట్ మిల్క్, లేకపోతే నువ్వుల మిల్క్, ఇది అన్ని వాళ్ళు స్వయంగా తయారు చేసేసి వాళ్ళు తాగొచ్చు. అదైతే ఎక్కడైనా అమ్ముతున్నారు అంటే వాళ్ళు తీసుకొచ్చి తాగొచ్చు. ఓకే, సో అది తీసుకోవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లైక్ గ్లూటెన్ ఫుడ్. గ్లూటెన్ ఫుడ్ ఇన్ ద సెన్స్ లైక్ గోధుమలు. ఇప్పుడు ఉన్న కాలంలో ఎక్కువ మంది గోధుమలు తయారయ్యే ఐటమ్స్ వాడుతున్నారు. దానిలో గ్లూటెన్ చాలా హైయర్ క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి దట్ ఈస్ హార్మ్ఫుల్ ఫర్ ద డయాబెటీస్. అండ్ డయాబెటీస్ ఎప్పటికీ తగ్గదు. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే మనము మెడిసిన్స్ జీవితాంతం వాడుతూ ఉండాలి. లేకపోతే మెడిసిన్ ఒకరు మానేయాలంటే గ్లూటెన్ ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఓకే, సో గ్లూటెన్ ఫుడ్ ఇన్ ద సెన్స్ వెరీ కామన్లీ మనము చూడడం ఏంటంటే గోధుమలు తయారయ్యే ఐటమ్స్, మైదా కానీ, లేకపోతే ఇప్పుడు గోధుమ పిండితో తయారయ్యే ఐటమ్స్ కానీ, లేకపోతే గోధుమ నూకతో తయారయ్యే ఐటమ్స్ కానీ, ఇది అన్ని టోటల్గా అవాయిడ్ చేయాలి. మనం తినకూడదు. ఆ గోధుమ ప్లేస్లో మనం మిల్లెట్ వాడచ్చు. మిల్లెట్ వాడచ్చు. సో ఇఫ్ యూ calculate, like if you are using 15 grams of oil or 15 ml oil you are using for the curries or fries. So that means అక్కడ ఏమవుతుందంటే 45 into 3 చేస్తే ఎంత అవుతుంది? 135. సో అంతా క్యాలరీ మనకు డైరెక్ట్ కన్జంప్షన్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో దానివల్ల కూడా మనకు షుగర్ పెరగడం అవకాశం ఉంది. అందుకని మనం ఆయిలీ ఫుడ్ కూడా, రిఫైన్డ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఆయిల్ ఓకే మనం యూజ్ చేయొచ్చు, బట్ ఒరిజినల్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ అయితే మనం వాడచ్చు. అది కూడా తక్కువ క్వాంటిటీలో. ఓకే, సో నాట్ హైయర్ క్వాంటిటీ, కొంచెం యూజ్ చేయొచ్చు. అదర్వైజ్ ఈవెన్ వితౌట్ ఆయిల్ కూడా మనం కుకింగ్ చేసి తినవచ్చు. దెర్ ఆర్ వెరైటీ ఆఫ్ డిషెస్ విచ్ ఈస్ ప్రిపేర్డ్ వితౌట్ ఆయిల్. ఓకే, అది కూడా మనం నెక్స్ట్ విల్ ప్లాన్ ఫర్ సమ్ అదర్ డే వీడియో, బికాస్ టుడే వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ టైమ్. సో మనం చేద్దాము. సో ఇది మాత్రం దిస్ ఈజ్ పర్టికులర్గా ఇది చేసి ఒకరు డైలీ 1 hour ఎక్సర్సైజ్ చేశారంటే వాళ్ళకు 100 to 100% దే కెన్ క్విట్ ద మెడిసిన్. మెడిసిన్ మొత్తం మానేయచ్చు అండ్ దేర్ డయాబెటీస్ విల్ బి నార్మల్. ఇప్పుడు చాలా మంది మెడిసిన్ తీసుకుంటారు కదా సార్ డయాబెటీస్ కి. సో అంటే వాళ్ళ మెడిసిన్ వాడుతూ కూడా ఈ రెమెడీని యూజ్ చేయాలంటారా, లేకపోతే ఆపేసి చేయాలా? అస్సలు వద్దు, కంప్లీట్ గా ఆపేయాలి మెడిసిన్స్. ఇన్ కేస్ వాళ్ళ దీంతో పాటు మెడిసిన్స్ వాడారు అనుకోండి, వాళ్ళకు చక్కర రావడం అవకాశం ఉంది. అండ్ షుగర్ ఎక్దమ్ స్లో డౌన్ అవడం అవకాశం ఉంది. షుగర్ డౌన్ అయితే వాళ్ళు ఎక్కడైనా పడిపోతారు. సో దే ఆర్ నాట్ సపోజ్ టు టేక్ ఎనీ మెడిసిన్స్ along with this diet pattern. ఎన్ని డేస్ మనం ఇది తీసుకోవాలంటే? జస్ట్ 3 days వాళ్ళు పాటించారంటే 3 days లో వాళ్ళకు రిజల్ట్ వచ్చేస్తుంది. దే కెన్ చెక్ విత్ ద గ్లూకోమీటర్. బట్ వాళ్ళ ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయకూడదు. నా ఉద్దేశం ఏంటంటే
మనం గ్లూకోమీటర్ ద్వారా టెస్ట్ చేస్తే మన రీడింగ్ మనకు తెలుస్తుంది. అవును. ఓకే. సో అందుకని మనం ఏం చేయాలంటే వీ షుడ్ నాట్ డిపెండ్ అపాన్ ద ల్యాబ్ పీపుల్. ఓకే. ఓకే. సో మనం స్వయంగా మనం టెస్ట్ చేస్తే మనకు ఆన్ ద స్పాట్ తెలుస్తుంది కదా. జస్ట్ ఫర్ 500 రూపీస్ యూ కెన్ బై ఏ గ్లూకోమీటర్. ఓకే. దాని ద్వారా మీరు టెస్ట్ చేయండి. టెస్ట్ చేసి మీరు స్వయంగా మీరు పాటించండి, మీకు తెలిసిపోతుంది రిజల్ట్ విదిన్ 3 days. అండ్ ఆ తర్వాత ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ క్యాన్ కాల్ మీ ఆన్ మై మొబైల్ నంబర్. సో ఫీల్ ఫ్రీ యువర్ సెల్ఫ్ టు కాల్ మీ. సో ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన వ్యూవర్స్కి ఇచ్చేశారు. సో చూసారు కదా వ్యూవర్స్, ఈ కొబ్బరి నూనె అండ్ మెంతులతో మనం డయాబెటీస్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు వితౌట్ మెడిసిన్స్, అండ్ ఈజీగా మనం కంట్రోల్ కూడా చేసుకోవచ్చు, తగ్గుతుంది అని కూడా సార్ అంటున్నారు కదా. సో మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేయండి, అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని కూడా సార్ చెప్పేశారు. కాబట్టి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే సార్కి కాంటాక్ట్ చేయొచ్చు, లేకపోతే మాకు కామెంట్స్లో కూడా తెలపచ్చు. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.